ఇవాళ ఎన్నికలు ఒక పక్కన జరుగుతున్నాయి. 21 రాష్ట్రాల్లోని 102 నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి. అట్లాగే అరుణాచల్, సిక్కిం అసెంబ్లీలకు కూడా ఇవాళ ఏకదం ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే అరుణాచల్లో 2019లో వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మొత్తం 60కి గాను బీజేపీ 41 గెలుచుకుంది, జేడీయూ 7 గెలుచుకుంది. ఇప్పుడు ఆ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. అక్కడ నేషనల్ పీపుల్స్ పార్టీ 5, కాంగ్రెస్ కేవలం 4 స్థానాలకు పడిపోయింది. ఒకప్పుడు అరుణాచల్ని శాసించినటువంటి పార్టీ. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 1, స్వతంత్రులు 2 గెలుచుకున్నారు. సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చాదే అధికారం, మొత్తం 32 స్థానాలకు గాను వాళ్ళు 17 గెలుచుకుంటే సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ 15 గెలుచుకుంది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యనే పోటీ ఉంటుంది. బీజేపీ కాంగ్రెస్ అనేది అక్కడ 0. అలాగే ఎంపీ స్థానాల పరంగా చూస్తే రాజస్థాన్లోని 12 ఎంపీలకి, ఉత్తరప్రదేశ్ 8, మధ్యప్రదేశ్ 6, అస్సాం 5, మహారాష్ట్ర 5, బీహార్ 4, పశ్చిమ బెంగాల్ 3, మణిపూర్ 2, త్రిపుర 1, జమ్మూ కాశ్మీర్ 1, ఛత్తీస్గఢ్ 1కి వాళ్ళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఘర్షణలు జరిగినాయి. బెంగాల్ లాంటి చోట్లన దారుణమైనటువంటి గందరగోళాలు సృష్టిస్తున్నారు. ఒక సివిల్ వార్ లాంటిది క్రియేట్ చేస్తున్నారు. యాక్చువల్గా గతంలో ఈ 102 స్థానాల్లో చూసుకుంటే డిఎంకే 24 స్థానాలు గెలుచుకుంది, కాంగ్రెస్ 8, సిపిఐ 2, సిపిఎం 2, అన్నాడీఎంకే 1, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 1, విదుతలై చిరుదైగల్ కచ్చి 1. ఉత్తరాఖండ్లో మొత్తం 5 స్థానాలు ఉంటే బీజేపీ 5, కాంగ్రెస్ ఏమీ గెలుచుకోలేకపోయింది. అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం స్థానాలు 2 ఉంటే బీజేపీ 2 గెలిచేసుకుంది. మేఘాలయలో 2 ఉంటే కాంగ్రెస్ 1, నేషనల్ పీపుల్స్ పార్టీ 1 గెలుచుకుంటే అప్పుడు బీజేపీ 0. అండమాన్లో మొత్తం 1 స్థానం ఉంటే అది కాంగ్రెస్ గెలుచుకుంది, బీజేపీకి 0. మిజోరాంలో మొత్తం స్థానాలు 1, మిజో నేషనల్ ఫ్రంట్ 1 గెలుచుకుంటే కాంగ్రెస్ 0. నాగాలాండ్లో మొత్తం స్థానాలు నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ 1 గెలిచేసుకుంది, అక్కడ ఉన్న 1 కూడా. అట్లాగే సిక్కింలో 1 స్థానాన్ని సిక్కిం క్రాంతికారి మోర్చా గెలుచుకుంది. లక్షద్వీప్లో మొత్తం 1 ఉంటే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గెలిచేసుకుంది. పుదుచ్చేరిలో 1 ఉంటే అది కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇప్పుడు వాటిట్లలో ఎవరికి అవకాశం వస్తుంది ఇది? ఎందుకంటే కాంగ్రెస్ కూటమికి బలమున్నటువంటి స్థానాల్లో తొలి విడత ఎన్నికలు జరిగినాయి. వాస్తవంగా ఎన్నికల సంఘం బీజేపీ చేతిలో ఉంది అనేటువంటి ప్రచారం నిజమైతే ఫస్ట్ ఫేజ్లో బీజేపీ గెలిచే ప్లేసెస్ పెడితే దాని మౌత్ పబ్లిసిటీ మిగతా వాటి మీదకి వెళ్తుంది. అలా కాకుండా యాంటీ బీజేపీ స్టేట్స్లో ప్రధానంగా జరిగినాయి ఇప్పుడు ఎన్నికలు. బీజేపీకి తక్కువ పాత్ర ఉన్నటువంటి చోట. మరి ఈ దఫా తలరాత ఓటరు ఎవరిది ఏం రాశారో ఎన్నికల తర్వాత జూన్ 3వ తారీఖు, జూన్ 4 రిజల్ట్తోనే తెలుస్తుంది.